ఇక టికెట్ తీసుకోవాలని చెప్పినందుకు గాను ఓ మహిళా కండక్టర్ చెంప పగలగొట్టిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. విజయవాడ నుండి విస్సన్నపేట వెళ్లే బస్సులో ఇద్దరు మహిళలు ఎక్కారు. సింగ్ నగర్ ఫ్లైఓవర్ సమీపంలోనికి రాగానే టికెట్ తీసుకోవాల్సిందిగా కండక్టర్ కోరగా 3 ఆధార్ కార్డులు చూపించి 2 టికెట్లు ఇవ్వాలని మహిళలు చెప్పారు. మహిళలకు కండక్టర్కు మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కండక్టర్ చెంపను మహిళ పగలగొట్టింది. దీంతో బస్సుతో సహా పోలీస్ స్టేషన్కు వెళ్ళగా తమ పరిధి కాదని సింగ్ నగర్ పోలీస్ స్టేషన్కు పంపించారు. అయితే తనను దూషించారని అందుకే కొట్టానన్నారు ఆ మహిళ. టికెట్ తీసుకోవాలని మాత్రమే చెప్పానని దూషించలేదని అంటోంది ఆ కండక్టర్. వాళ్ళు 3 కార్డులు తీస్తారండి, ఆధార్ కార్డులు. ఎవరైతే ముగ్గురు ఎవరంటే ఇద్దరు అన్న 3 ఎందుకు ఇచ్చామంటే అట్లా అలా అయ్యేసరికి ఇద్దరుంటే 3 ఎందుకు కార్డులు ఇస్తారమ్మా, ఏమా అంటే నన్ను ఏమా అంటావని కొట్టి కబల్ చెప్పు తీసి కొట్టపోయిందండి. ఒక దెబ్బ వేసి మళ్ళీ చెప్పు తీయిపోయింది, పక్కన లాక్కుంది. ఇక ఇక్కడ స్టేషన్ తీసుకొచ్చి కేసు పెట్టాను. విజయవాడ నుంచి విస్తన్నపేట అండి, సిటీ టెర్మినల్ టు విస్తన్నపేట 308 సర్వీస్ నెంబర్ MN 30. ఏంటంటే అన్నారేంటండి, 3 పాప స్కూల్లో ఉంది మా 2 సార్ అంటే ఏంటి నువ్వు 3 ఇచ్చావండి ఏంటి అనేసరికి నీకు కొట్టాను సార్. కొట్టలేదు ఏమి అంటాను తప్ప సార్? నన్ను ఎందుకన్నా ఏమని పెళ్ళా అన్నా, నీ మొగుడికి నువ్వు అన్నం పెడుతున్నావో లేదో, నీ మొగుడు నీతో ఎదుగుతున్నాడో లేదో, ఈ మాటలన్నీ ఎందుకు సార్ నా మొగుడు జోలి?